హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూరికాస్ వ్లాగ్స్. ఈ రోజు నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది అయితే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది అయితే మన వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు నుంచి అయితే మా పాపకి అయితే స్కూల్ అయితే ఓపెన్ అయ్యింది. అందుకే ఇంకా నా మార్నింగ్ రొటీన్ కూడా చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ రోజు పొద్దున్నే 5:30కి అంతా లేచాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇంటి ముందర అయితే క్లీన్ చేసాను. తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వంట చేయడానికి అయితే వచ్చాను. ఈ రోజు ఇంక ఫస్టే కదా, మా పాపకి బాగా ఇష్టం అనేసి అయితే ఈ రోజు చపాతి ఉర్లగడ్డ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. అందుకే ఇక్కడ ఫస్ట్ అయితే ఉర్లగడ్డలు కట్ చేసి కుక్కర్లో అయితే పెట్టేశాను, అది ఉడుకుతా ఉంటాయి అనేసి. ఆ లోపల ఇంకా దానికి కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను. ఈ లోపు అవి కూడా అయితే విజిల్ వచ్చేసాయి. ఇంకా ఆ తర్వాత తన స్నాక్స్ కోసం అయితే ఈరోజు పోహా పంపించమన్నారు. ఇంకా అందుకే దానికోసం ఇక్కడ రెడీ చేస్తా ఉన్నాను. పోహా చేయడం చాలా ఈజీ అండి. మీకు కనుక కావాలంటే నాకు కామెంట్ చేయండి, చేసి అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కానీ ఇక్కడ రోజు అయితే వర్షం అయితే పడతా ఉంది. చాలా కూల్ గా ఉంటుంది క్లైమేట్. అందుకే పిల్లలకు కూడా లేచి రెడీ స్కూల్కి వెళ్ళడానికి అయితే చాలా మూడీగానే ఉంటా ఉండారు. ఏంటో అసలు ఈ సంవత్సరం అయితే ఫుల్ వర్షాలు అయితే పడతానే ఉంటాయి, కంటిన్యూగా పడతా ఉన్నాయి. అసలు ఇప్పుడు మీకు కూడా అలానే వర్షాలు పడతాయి అనేది నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి స్కూల్ స్టార్ట్ అయ్యాయి అనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే స్నాక్స్ కోసము అటుకులు అయితే వేయించేసాను. అయితే పక్కకు తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసినామంటే ఈ పోహా అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఇష్టమో పోహా అంటే? మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు దీన్ని. ఇంకా ఇక్కడ నేను స్నాక్స్ రెడీ చేసే లోపల ఉర్లగడ్డలు అయితే స్టీమ్ అయితే పోయింది. ఇంకా దాని అయితే స్మాష్ చేసుకునేసి దానికైతే ఇక్కడ తిరగబాత వేస్తా ఉండాను. ఆ పాపకైతే చపాతి ఉర్లగడ్డ కర్రీ కాంబినేషన్ అంటే చాలా ఇష్టము, బాగా ఇష్టంగా తింటుంది. నాకు తెలిసి ఈ కాంబినేషన్ చాలా మంది పిల్లోళ్ళకైతే ఇష్టమని నేను అనుకుంటా ఉన్నాను. ఇలా నేను లంచ్ బాక్స్ కి అయితే రెడీ చేస్తా ఉంటే మా పిల్లోళ్ళు అయితే లేచి వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు లేవంగానే ఫస్ట్ అయితే నా దగ్గరికే వస్తారు, తర్వాత వెళ్ళి ఆడుకోమంటే అలా వెళ్ళి పక్కలు కూర్చొని ఆడుకుంటా ఉంటారు. ఇంక ఇక్కడ ఉర్లగడ్డ కర్రీ కూడా చేసేదైతే అయిపోవచ్చింది. ఇక నేను ముందే అనుకుంటాను దీని తర్వాత ఇది, ఇంకొక దాని తర్వాత అది పెట్టాలనేసి. అలా కంటిన్యూగా చేసుకుంటా ఉన్నామంటే అలా త్వరగానే వంట అయితే అయిపోతుంది. లేదంటే ఒక దాని తర్వాత ఒకటి చేసుకుందామని వెయిట్ చేస్తానామంటే చాలా టైం అయిపోతుంది. ఇలా మనం ఆలోచించుకుంటూ చేసామంటే చాలా త్వరగానే అయిపోతుంది. నేను ఇలా ఒక పక్క వంట చేస్తానే మా పాపను అయితే లేపేశాను పోయేసి. తనైతే లేసి వెళ్ళేసి తన పాటికి తన స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయి రెడీ అయితే అయిపోతుంది. నేనేమి చేయబడలేదు ఇప్పుడు. కానీ తను కొంచెం స్లోగా రెడీ అవుతా ఉంటుంది, ఇంకా చిన్నపిల్ల కాబట్టి. అందుకే నేను మధ్య మధ్యలో అయితే ఇది చేసుకో అది చేసుకో అని చెప్తానే ఉంటాను. తనకి చెప్తా ఉంటానే వంట చేసుకుంటా ఉంటాను. ఒకే పని అయితే చేయను, వేరే వేరే మధ్యలో పనులు అయితే చేసుకుంటానే పని చేస్తా ఉంటాను. అలా చేసుకోవడం వల్ల మనకి ఇంకా వేరే వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా అయిపోతాయి. అప్పుడు మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఇక్కడైతే నేను ఒక పక్క చపాతీలు రుద్దుతానే ఇంకో పక్క అయితే చేస్తాను. ఒకసారి రుద్దు పెట్టుకొని ఇంకోసారి కాలుస్తా ఉంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకే ఒక పక్క చపాతీ రుద్దుతానే ఇంకో పక్క అయితే కాల్ చేశాను. ఇంక తర్వాత ఇక్కడ తనకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను. ప్యాక్ చేసి ఇంక బ్యాగ్ లో అయితే పెట్టేసి అయితే పక్కకు పెట్టేశాను. తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ప్లేట్లో పెట్టి చేశాను. తను తినేసి రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ తను స్కూల్కి అయితే వెళ్తా ఉంది. ఫస్ట్ డే కదా స్కూల్కి వెళ్ళడానికి, చాలా ఎగ్జైట్మెంట్ అయితే స్కూల్కి వెళ్తా ఉంది. వాళ్ళ అక్క వెళ్తా అంటే వీళ్ళు కూడా అయితే బాయ్ బాయ్ అంట మేము కూడా పోవాలని అంటా ఉన్నారు. ఫస్ట్ ఇయర్ అయితే చిన్న పిల్లలుగా ఉన్నారు కాబట్టి ఏం తెలియదండి. ఈ ఇయర్ అయితే వాళ్ళు కూడా పోవాలనేసి అయితే చాలా అల్లరి చేస్తా ఉన్నారు. స్కూల్కి అయితే హాలిడేస్ వచ్చి 2 months అయ్యింది. ఈ 2 months లోనే వీళ్ళు ఇంత చేంజ్ అయ్యారనేది అయితే నాకైతే ఇప్పుడు అనిపిస్తా ఉంది. ఇంక ఇక్కడ మా ఆయన పాప స్కూల్కి వెళ్ళిపోయినాక బట్టలు అయితే మిషన్కి అయితే వేస్తాను. మార్నింగే వేయాల్సి ఉన్నింది. మార్నింగ్ కొద్దిగా మబ్బులు పట్టినట్టునింది, వర్షం వస్తుందేమో అనుకొని వేయలేదు. తర్వాత చూస్తే లైట్ గా ఎండ వస్తానింది. అందుకే ఇంకా మిషన్కి అయితే బట్టలు వేసాను. ఇంట్లో బట్టలు వేసాక ఇంక మేము ముగ్గురు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. తర్వాత మిషన్ లో బట్టలు అయితే అయిపోయాయి. ఇంక వాడు తీసుకెళ్లి బయట అయితే ఆరేస్తాను. ఇక్కడ తర్వాత సింక్ లో సామాన్లు ఉన్నాయి, అవి కూడా అయితే కడిగి పెట్టేశాను. అంతేనండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.